నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బెండకాయలతో ఇదివరకు కొన్ని రెసిపీస్ చేశాను, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవాళ బెండకాయలతో ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది బెండకాయ బూందీ. వినటానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ రెసిపీకి ఒక మంచి వైట్ కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకోండి, అప్పుడే మీకు ఫ్రై చేస్తానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను. సో ప్యాన్ కొంచెం వేడిగానే ఉంది. దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ వేసేసి కొంచెం రోస్ట్ చేసుకున్నాం. సో ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ల రోస్టెడ్ పల్లీలు వేస్తున్నాను. స్కిన్ లేకుండానే వేస్తున్నాను. ఇవి ఆల్రెడీ రోస్టెడ్, బట్ నేను ఇంకా కొంచెం లైట్గా రోస్ట్ చేయబోతున్నాను. సో ఇవి కొంచెం లైట్గా రోస్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు నేను దీంట్లో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. ఒక 1 మినిట్ తర్వాత చూసారా, ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత నేను దీంట్లో 1 కిలో బెండకాయల్ని ఇట్లా మీడియం సైజ్లో కట్ చేసి పెట్టాను అనమాట. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, ఎందుకంటే మనం ఫ్రై చేస్తే కొంచెం సైజ్ తగ్గుద్ది. అందుకనే ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం వేసుకుందాం. బెండకాయలు మీకు బాగా ఇష్టమా, లేకపోతే మీ ఇంట్లో బెండకాయలు రెగ్యులర్గా వారం చేస్తారా? అయితే ఇట్లా కొంచెం డిఫరెంట్ వెరైటీస్గా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ రెసిపీ మీరు ఒకరోజు ట్రై చేయొచ్చు. మళ్ళీ నేను చెప్పాను కదా కొన్ని లింక్స్ ఇస్తానని, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. సో బెండకాయల్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ బాగా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు చూస్తే 10 మినిట్స్ తర్వాత నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను. ఆ కలర్ అంతా కొంచెం మారింది చూడండి, లైట్గా రోస్ట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్లో నేను ఆ మసాలా పొడులని వేయబోతున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు. సో ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తక్కువగా ఉంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగనే కారం కూడా మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఇంగువ అండ్ కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో బాగా మనం దీన్ని ఫ్రై చేయాలి. సో ఈ మసాలా పొడులు వేసేటప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి, లేకపోతే మాడిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత చూడండి, బెండకాయలు ఎంత బాగున్నాయో, బాగా కుక్ అయిందనమాట. కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇట్లా ఫుల్గా ఫ్రై అయిన తర్వాతే మనం దీంట్లో బూందీ వేయాలి. ఇప్పుడు నేను జస్ట్ ఒక 1 కప్ బూందీ పెట్టుకున్నాను. ప్లెయిన్ బూందీ ఇది వేయబోతున్నాను. సో మీకు బూందీ ఎక్స్ట్రా కావాలంటే మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు బూందీ వేసిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో ఎండు కొబ్బరి వేస్తున్నాను. సో పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి, కొప్పర అంటారు. సో ఇది మీ దగ్గర ఉంటే ఇది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లేకపోతే మీరు ఆ డెసికేటెడ్ కోకోనట్ రెడీమేడ్గా దొరుకుతుంది, అది కూడా మీరు వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఇంకా కొంచెం వేయబోతున్నాను. మొత్తం వేసేస్తున్నా. మన బెండకాయ బూందీ బ్రహ్మాండంగా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. అసలు చూసారా ఎంత బాగుందో. ఇది మీరు సాంబార్ అన్నం, రసం అన్నం,
పెరుగన్నం కూడా పెట్టుకొని తినచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను రీసెంట్గా పెరుగన్నం రెసిపీ ఒకటి చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు ట్రై చేసి చూడండి. సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ బూందీ తిని బూందీ బెండకాయ బూందీ తిని ఎలా ఉందో మీకు చెప్తా. అసలు బెండకాయ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే నేను చెప్పలేనండి. ఆ బూందీతో, ఆ పల్లీలతో, ఫైనల్గా ఆ కొబ్బరి టచ్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా నెక్స్ట్ టైం మీరు బెండకాయతో ఏదైనా రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.